బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 4 జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా నిర్మల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ పట్టణం గులాబీమయంగా మారింది. భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్లను కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దాదాపు 2500 మంది పోలీసులు సీఎం సభ కోసం బందోబస్తు చేపడుతున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా కొండాపూర్ దగ్గర నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎల్లపెల్లి రోడ్ క్రషర్ స్థలంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన కారణంగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు అవసరమైన చర్యలు పోలీసులు చేపట్టారు. ఇప్పటికే కొత్త కలెక్టరేట్, పార్టీ ఆఫీస్ ను అందంగా అలంకరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి సందర్భము. గత కొద్ది రోజులుగా నిర్మల్ కు చెందినటువంటి శాసనసభ్యుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో సీఎం కేసీఆర్ టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క కేసీఆర్ టూర్ నేపథ్యంలో సాయంత్రం ఈ రోజు నిర్వహించినటువంటి బహిరంగ సభకు 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని చెప్పి ఇటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా ఇటు ఖానాపూర్ కు చెందినటువంటి ఎమ్మెల్యే రేఖా నాయక్, అలాగే ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తో పాటుగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల ఆధ్వర్యంలో జనసమీకరణకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశాలు, ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యము. సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి నిరసనలు తలెత్తకుండా ఉండేందుకు విపక్షాలకు చెందినటువంటి పార్టీ నేతలను, ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భం. అయితే కేసీఆర్ రాక సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం పూర్తిగా గులాబీమయంగా మారినటువంటి నేపథ్యం. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ వెలిసినటువంటి తోరణాలు, ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణాన్ని గులాబీమయంగా మార్చినటువంటి నేపథ్యం. కొత్తగా నిర్మించినటువంటి కొండాపూర్ సమీపంలో నిర్మించినటువంటి సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈ రోజు కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అలాగే దాంతో పాటుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో దానికి కూడా ప్రారంభించనున్నారు. అలాగే కొన్ని వందల కోట్లతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నటువంటి నేపథ్యం. అయితే సాయంత్రం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నేపథ్యంలో ముందుగా హెలికాప్టర్ ద్వారా వస్తారు, ఆకాశ మార్గాన వస్తారు అనుకున్నప్పటికీ కూడా రోడ్డు మార్గంలోనే కేసీఆర్ రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం నిర్వహించేటటువంటి యొక్క బహిరంగ సభకు సంబంధించి 1,00,000 మంది జన సమీకరణ అని చెప్పి ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇదివరకే ప్రకటించినప్పటికీ కూడా 1,00,000 మందితో సభ సాధ్యమవుతుందా అనేటటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సభాస్థలి ఏదైతే ఉందో అక్కడ అత్యధికంగా 15 నుండి 18 వేలకు మించి జనాలు పట్టనటువంటి స్థలంలో ఈ సభ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 1,00,000 మంది అనేటటువంటి కేవలం ప్రకటనలకి పరిమితం అయ్యేటటువంటి విషయంగా అయితే తెలుస్తోంది. మొత్తానికి 100 కోట్లతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండటానికి ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి సందర్భాన్ని కేసీఆర్ ఎంచుకోవడం అనేటటువంటిది పూర్తిగా ఒకవైపు విపక్షాలకు సంబంధించి అంటే ప్రభుత్వ నిధులతో చేపడుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాలను, ఈ అధికారిక కార్యక్రమాలను పూర్తిగా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పూర్తిగా తమ రాజకీయ లబ్ధి కొరకే వినియోగించుకుంటుంది అనేటటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఈ సభల ద్వారా తాము చేపట్టినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా జనాలకు వివరించేందుకు వినియోగించుకోవాలన్నటువంటి యోచనలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వేనేల రైట్ జోషి, థ్యాంక్ యూ. చిన్న నడుతున్నా చెప్తున్నా, యాక్షన్ తీసుకున్నాడు ఆబ్సెంట్, ఇంకా చిన్న నడుతున్నాను.